చూస్తున్నారు కదా, విశాఖపట్నం ఏ సిటీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అవును అవును 100%. ఇప్పుడు లోకేష్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నా అదే వస్తున్నారు కదా, పోతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళాడు, అక్కడ కూడా కొన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఎటైనా లాస్ట్ పరిపాలనతో చూసుకుంటే ఈ పరిపాలన ఎంతో బాగుంది అనిపిస్తుంది. అంటే 1,50,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మరి అక్కడ వచ్చే రిటర్న్స్ కూడా అలానే ఉంటాయి అంటారా మరి? అంతే కదా, పెట్టుబడి పెట్టినప్పుడు రిటర్న్స్ ఉంటాయి. రెండోది యువత నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ రాబడి వస్తుంది. రెండోది ఉపాధి అనేది మనం ఉచితాలతో పాటు మన సంపాదన అనేది కూడా ఉండాలి కాబట్టి ప్రభుత్వానికి అది కూడా ఉంది కాబట్టి డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే అపోజిషన్ 3,000 జాబుల కోసం అని చెప్పి 1,50,000 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇంకా అది రాజకీయ దానికి సంబంధించి ఎంతో అపోజిషన్ వాళ్ళు ఎన్నో అంటూ ఉంటారు. ఇప్పుడు మనకు పార్టీ ఏ పార్టీ ముఖ్యమని కాదు, ఎవరు ఎలాగ చేస్తున్నారు అనేది మనం మాట్లాడుకోవచ్చు. లాస్ట్ టైం వాళ్ళు ఏం చేశారు, ఉచితాలు అనేది ఒకటి చూసుకున్నారు కానీ మిగతా అంతాని పక్కన పెట్టేశారు. ఇప్పుడు దాంతో పాటు పరిపాలన కూడా గాడిలో పెట్టే పరిస్థితికి వచ్చింది కదా, అది ముందు వాళ్ళు ఎందుకు చేయకపోయారు? ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు విడుదల రాష్ట్రము డివైడ్ అయిపోయినప్పుడు లోడ్ బడ్జెట్ లో ఉంది, అది ఉంది. ఏదో ఒకటి మనం వీళ్ళు పరిపాలనలో ఏదో ఒకటి చేసి మేము ఇది చేసాము అని చెప్పుకునే పరిస్థితి లేకుండా చేసుకున్నారు ముందు వాళ్ళు. ఇప్పుడు అది లేదు కదా పరిస్థితి. వాళ్ళు చేయాలనుకుంటే ఇప్పుడు చేస్తున్నది ఉంది, చేసి ఉండొచ్చు కదా. ఏ పోలవరం కానీ లేదంటే రోడ్లు కానీ లేకుంటే రాజధాని కానీ ఏది పట్టించుకోకుండా పక్కన పెట్టేసి ఉచితాలు ఒకటి ఇచ్చుకుంటే ప్రభుత్వం మాకు ఓట్లు మళ్ళీ వస్తాయి అనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప వాళ్ళకు వేరే ఇంకా ఏది పట్టించుకోలేదు ఇంకా. అది రెండోది రాజకీయంగా కూడా ఉన్న నాయకులు కూడా ఇప్పుడు జగన్ విషయం పక్కన పెడితే కింద స్థాయి నాయకులు కూడా విచ్చలవిడిగా ప్రవర్తించారు. మంత్రులు నోటి దురుస్తుతనము, కింద స్థాయి వర్గం కూడా పరిపాలనకి సౌలభ్యంగా ఉండే ప్రజలకు అనుకూలంగా ప్రవర్తించలేదు. ఏదో ఎవరు ఎక్కడ దొరికింది దోచుకున్నాం అన్నట్టుగా ఉంటుంది. ఎవడైనా ఇప్పుడు మీడియా ముందుకు మీలాగా ఇప్పుడు నాలాగా వచ్చి ఎవరైనా మాట్లాడాలన్నా ముందు పరిస్థితి భయపడే పరిస్థితి. ఇప్పుడు అట్లా కాదు, కావాలంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా తిట్టచ్చు, లోకేష్ ఏమన్నా అనొచ్చు. పరిస్థితి ఉంటే అవకాశం ఉండి ఏదైనా లోటుపాటు ఉంటే చంద్రబాబు నాయుడు ఈ లోటు చేశాడు, లోకేష్ చేశాడు, లేదంటే మన పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారని చెప్పొచ్చు. ముందు ఆ పరిస్థితి లేదు, ముందు ఆ పరిస్థితి ఉండేది కాదు. కానీ వాళ్ళు అట్లా ప్రవర్తించారు, వాళ్ళ పరిపాలన అట్లా ఉండింది.